ఇవాల్టి ముఖ్యాంశాలు. ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ పర్యటన. కేంద్ర మంత్రులు రాజ్నాథ్, ధర్మేంద్ర ప్రధాన్ కుమారస్వామిని కలిసిన నారా లోకేష్. ఏపీకి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులతో చర్చ. టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నియంత్రణ. 18 మంది అన్యమత ఉద్యోగులను గుర్తించిన టీటీడీ. 18 మంది టీటీడీ ఆలయాల విధులకు దూరంగా ఉంచాలని ఈవో ఆదేశం. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో విషాదం. సెల్లార్ తవ్వుతుండగా విరిగిపడ్డ మట్టి దిబ్బలు. 4 కూలీల మృతి, 1కి తీవ్ర గాయాలు. మృతులు బీహార్ కు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు. హైదరాబాద్ తిరుపతి విమానంలో సాంకేతిక లోపం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుల ఆందోళన. చివరి నిమిషంలో ప్రయాణికులకు సమాచారం. 4 గంటలుగా ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుల పడిగాపులు. ఎయిర్వేస్ తీరుపై తిరుమల వెళ్లే ప్రయాణికుల ఆగ్రహం. దర్శన సమయం దాటిపోతోందని ప్రయాణికుల ఆవేదన. మహా కుంభమేళలో ప్రధాని మోదీ పుణ్యస్నానం. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని మోదీ. ఢిల్లీలో ప్రశాంతంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్. ఎన్నికల బరిలో 699 మంది అభ్యర్థులు. ఢిల్లీలో మొత్తం 13,766 పోలింగ్ కేంద్రాలు. 3,000 సమస్యాత్మక పోలింగ్ బూత్లు గుర్తింపు. ఎన్నికల విధుల్లో 35,000 మంది పోలీసులు.